హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీతో మాట్లాడేటప్పుడు అమ్మాయి ఈ మాటలు చెప్తుందా? ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి, మీకు ఉపయోగపడుతుంది. మనతో ఒక అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఏ మాటలు పదే పదే చెబుతుంది, మనం మాట్లాడకపోతే ఎలా స్పందిస్తుంది, మన గురించి ఏ విషయాలు గుర్తుపెట్టుకుంటుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక అమ్మాయి మనల్ని ఎలా చూస్తుందో అర్థం చేసుకోవడానికి కొన్ని సూచనలు ఇవ్వగలవు. అయితే ఇక్కడ ఒక విషయం ముందే గుర్తుపెట్టుకోవాలి. ఈ సంకేతాల్లో ఒకటి కనిపించిందని వెంటనే ఆమెకు నాపై ప్రేమ ఉందని నిర్ణయించకూడదు. ప్రతి ఒక్కటి స్వభావం వేరు. కొంతమంది సహజంగానే అందరితో స్నేహంగా ఆప్యాయంగా మాట్లాడతారు. కాబట్టి ఒకే మాట కంటే ఆ మాటలతో పాటు ఆమె పదే పదే ఎలా ప్రవర్తిస్తుందో గమనించడం ముఖ్యం. ఇప్పుడు ఆమె మీతో మాట్లాడేటప్పుడు చెప్పే కొన్ని ముఖ్యమైన మాటలను, వాటి వెనుక ఉండే మానసిక కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోలేదు? ఒక అమ్మాయి మీరు తనకు సమాధానం ఇవ్వకపోవడాన్ని గమనించి నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతుంటే మీ స్పందన ఆమెకు కొంత ముఖ్యమైనదిగా ఉండవచ్చు. ఎందుకంటే సాధారణంగా మనకు పెద్దగా సంబంధం లేని వ్యక్తి మనకు ఆలస్యంగా సమాధానం ఇచ్చినా మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించము. కానీ ఒక వ్యక్తి మనకు ముఖ్యమైనప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు సమాధానం ఇచ్చారు, ఎందుకు మాట్లాడలేదు వంటి చిన్న విషయాలు కూడా మన దృష్టిలో పడతాయి. ఉదాహరణకు, మీరు ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు అనుకోండి. ఒకరోజు మీరు పనిలో బిజీగా ఉండి ఆమెకు సమాధానం ఇవ్వలేదు. కొంతసేపటికి తర్వాత ఆమె ఏమైంది, నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే మీరు మాట్లాడకపోవడం ఆమెకు తెలిసిందని అర్థం. అయితే దీన్ని వెంటనే ప్రేమగా భావించకండి. ఆమెకు మీతో మంచి స్నేహం ఉండటం వల్ల కూడా ఇలా అడగవచ్చు. కానీ అలాంటి ప్రశ్న తరచుగా వస్తుంటే మీరు ఆమెకు ఎంత ముఖ్యమో గమనించాల్సిన విషయం. రెండవది, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒక అమ్మాయి మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు అని తరచుగా అడుగుతుంటే మీ రోజువారీ జీవితంపై ఆమెకు ఆసక్తి ఉండవచ్చు. మనకు ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాలనే కోరిక సహజంగానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఉదాహరణకు, మీరు ఆమెతో ఉదయం మాట్లాడి తర్వాత బయటకు వెళ్ళారు. సాయంత్రం ఆమె ఇంతసేపు ఎక్కడ ఉన్నావు అని అడిగితే మీ గైర్జారిని ఆమె గమనించినట్టే. ముఖ్యంగా మీరు చెప్పకుండానే ఆమె మీ గురించి అడుగుతూ ఉంటే మీ రోజులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి ఉండవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, కొంతమంది స్నేహితులు కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఆమె ఈ ప్రశ్నకు ఏ సందర్భంలో అడుగుతుంది అనేది కూడా ముఖ్యం. నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడటం లేదు? మూడవది, మీ మాటల్లో చిన్న మార్పు వచ్చిన ఒక అమ్మాయి దాన్ని వెంటనే గుర్తించి ఏమైంది, నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడటం లేదు అని అడుగుతూ ఉంటే మీ సాధారణ ప్రవర్తన ఆమెకు బాగా తెలుసు అని అర్థం కావచ్చు. ఎందుకంటే మనం ఒక వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినప్పుడు వాళ్ళ సాధారణ మాట తీరు మనకు అలవాటైపోతుంది. వాళ్ళు సాధారణంగా ఎలా మాట్లాడతారు, ఎలా నవ్వుతారు, ఎప్పుడు సరదాగా ఉంటారు, ఎప్పుడు మౌనంగా ఉంటారు అనే విషయాలను మనం తెలియకుండానే గమనిస్తూ ఉంటాం. అందుకే మీరు ఒకరోజు మామూలుగా మాట్లాడకుండా కొంచెం మౌనంగా ఉంటే ఆమె వెంటనే ఏమైంది అని అడగవచ్చు. ఇది మీపై ఆమెకు శ్రద్ధ ఉందని సూచించవచ్చు. ముఖ్యంగా మీరు అందరితో మాట్లాడే విధానాన్ని కాకుండా మీతో తన మధ్య ఉన్న సంభాషణలో మార్పును మాత్రమే ఆమె గమనిస్తూ ఉంటే అది మరింత ఆసక్తికరమైన విషయం. నీకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టం? ఒక అమ్మాయి అకస్మాత్తుగా మీ ప్రేమకు సంబంధించిన అభిరుచుల గురించి అడుగుతుందంటే ఈ ప్రశ్న వెనుక కేవలం సరదా మాత్రమే కాదు, తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండవచ్చు. నీకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది? నీకు అందం ముఖ్యమా లేక స్వభావమా?
నీకు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ఇష్టం వంటి ప్రశ్నలు అడగడం ద్వారా ఆమె మీ ఆలోచనలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె మీ సమాధానం విన్న తర్వాత తన గురించి కూడా అడిగితే, అలాంటి అమ్మాయి నీకు నచ్చుతుందా అని ప్రశ్నిస్తే మీ అభిప్రాయంలో తనకు స్థానం ఉందా అనే విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండవచ్చు. నన్ను చూసి నీకు ఎలా అనిపిస్తుంది? ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి తన గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీ అభిప్రాయానికి ఆమె విలువ ఇస్తుందని అర్థం కావచ్చు. నేను ఎలా కనిపిస్తున్నాను? నన్ను గురించి నీ అభిప్రాయం ఏంటి? నాలో నీకు ఏది నచ్చుతుంది? వంటి ప్రశ్నలు కూడా ఇదే తరహాలో ఉంటాయి. మన గురించి ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనిపించడం సహజమైన మానసిక ప్రవర్తన. ముఖ్యంగా ఆ వ్యక్తి మనకు ముఖ్యమైన వాడైతే వారి అభిప్రాయం మనపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆమె మీ అభిప్రాయాన్ని పదే పదే అడుగుతూ ఉంటే ఆమె మనసులో మీ మాటకు కొంత ప్రాధాన్యత ఉండవచ్చు. నన్ను మర్చిపోయావా? ఈ చిన్న మాట వెనుక కూడా కొంత భావోద్వేగం ఉండవచ్చు. మీరు కొన్ని రోజులు మాట్లాడకపోతే ఆమె స్వయంగా నన్ను మర్చిపోయావా అని అడిగితే మీరు తనతో మాట్లాడకపోవడం ఆమెకు తెలిసిందని అర్థం. ఒక వ్యక్తి మన జీవితంలో పెద్దగా ముఖ్యమైన వాడు కాకపోతే అతను మాట్లాడకపోయినా మనం అంతగా పట్టించుకోము. కానీ మనకు దగ్గరైన వ్యక్తి అకస్మాత్తుగా మాట్లాడకపోతే ఆ మార్పు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మాట చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ మీతో సంభాషణ కొనసాగించడానికి ప్రయత్నిస్తే మీతో మాట్లాడటం ఆమెకు నచ్చుతుందని భావించవచ్చు. నాతో ఎందుకు చెప్పలేదు? మీ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన విషయం ఆమెకు తెలియకపోతే నాతో ఎందుకు చెప్పలేదు అని అడగడం సాధారణ ప్రశ్న కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఆమె తనను మీకు దగ్గరైన వ్యక్తిగా భావిస్తూ ఉండవచ్చు. మీ జీవితంలో జరిగే విషయాల్లో తనకు కూడా ఒక స్థానం ఉండాలని అనిపిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చిందనుకోండి. మీరు ఆమెకు చెప్పలేదు. తర్వాత వేరే వ్యక్తి ద్వారా ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే మీరు తనతో ఆ విషయాన్ని పంచుకోవాలని ఆమె ఆశించి ఉండవచ్చు. ఇది ప్రేమకు రుజువు కాదు, కానీ మీ మధ్య ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సూచన కావచ్చు. నువ్వు బాగున్నావా? మీ ముఖంలో లేదా మాటల్లో చిన్న మార్పు కనిపించిన ఆమె వెంటనే ఏమైంది, నువ్వు బాగున్నావా అని అడుగుతూ ఉంటే ఆమె మీ భావాలను గమనిస్తుందని అర్థం కావచ్చు. మనం ఒక వ్యక్తిని ఎక్కువగా గమనించినప్పుడు వాళ్ళ సాధారణ ప్రవర్తన మనకు తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు మామూలుగా నవ్వకపోయినా మౌనంగా ఉన్నా మనం వెంటనే గుర్తించగలుగుతాము. మీరు ఏమీ లేదు అని చెప్పినా ఆమె మళ్ళీ ఏదో ఉంది చెప్పు అని అడుగుతూ ఉంటే మీ సమస్య గురించి తెలుసుకోవాలనే నిజమైన శ్రద్ధ ఉండవచ్చు. అయితే కేరింగ్ స్వభావం ఉన్న వ్యక్తులు స్నేహితుల పట్ల కూడా ఇలాగే ఉంటారు. కాబట్టి మిగతా సంకేతాలను కూడా కలిపి చూడాలి. ఎందుకంటే ఒక అమ్మాయి చెప్పే ఒక్క మాట కంటే ఆమె పదే పదే చూపించే ప్రవర్తనే ఆమె మనసులో ఉందో అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.